నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవనంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులర్పించి పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జీవించినంత కాలం కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన మేధావి. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివి శేషారెడ్డి, సురేష్ బాబు, ఫయాజ్, శ్రీనివాసులు రెడ్డి, సజ్జయ్ కుమార్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేశ్వర్ రెడ్డి, యేసునాయుడు, షణ్వాజ్ చిట్టి, ముదిగొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు హరిజన, గిరిజన, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజానాయకులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతిని పార్టీలకు అతీతంగా బాలసుధాకర్ గారి నాయకత్వంలో ఇక్కడ జరగడం, దానికి నేదురుమల్లి శిష్యులుగా మమ్మల్ని ఆహ్వానించడం, మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దివంగత జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే శేషారెడ్డి గారు చెప్పినట్లు అరుదైన అవకాశం, 4 చట్టసభల్లో అరుదైన అవకాశం కలిగించినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి పట్టాదారు పాసు పుస్తకాలని రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని హైటెక్ సిటీని అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంతేకాదు అతి సామాన్యులను కూడా రాజకీయాల్లో ఉండాలని, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎంతో మందిని రాజకీయ పిచ్చ పెట్టినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అలాంటి జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఆయన ఆశయాలని మనందరం కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇక్కడికి వచ్చిన పెద్దలు సివి శేషారెడ్డి గారు కానీ, కోటేశ్వర రెడ్డి గారు కానీ, యేసునాయుడు గారు కానీ, సంజీవ్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అల్లావుద్దీన్, పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా శ్రీనివాసరెడ్డి గారు కానీ నాయకత్వాన ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం వర్ధంతులు, జయంతులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మేము ఆయన శిష్యులుగా ఉండి ఆయన కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నాం. పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి దీనికి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీడియా వారికి, ప్రతి ఒక్క సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రీతమ నాయకుడు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన నివాళులు అర్పించడానికి కలిసాం. ఆయన వర్ధంతికి అన్ని పార్టీల నుంచి ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందిరాభవన్ అంటే ముందు గుర్తొచ్చేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే. ఆయన హయాంలోనే దీన్ని నిర్మించడం జరిగింది, ఓపెన్ చేయడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి ఇందిరాభవన్కి వస్తే జనార్దన్ రెడ్డి గారు అందరికీ గుర్తొస్తారు. ఇప్పుడు మేము ఆయనకి 3వ తరం శిష్యుల్లాగా అయ్యాము. ఎలాగంటే ఆయనకి ప్రియ శిష్యుడైన శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారికి శిష్యుత్వం చేస్తున్నాం మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ శేషారెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు జనాలు మర్చిపోయారు అంతవరకే. పాత తరం వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడనేది తెలుసు. ఎంతమందినో రాజకీయంగా ప్రోత్సహించాడు, రాజకీయాల్లో తీసుకొచ్చారు, ఎదిగేటట్టు చేసిన ఒక గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే ముస్లింల పక్షపాతి, ముస్లింల ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు విద్య బోధనలే కాకుండా రాజకీయ బోధనలు, రాజకీయ ఎదుగుదలకు కారకులైన జనార్దన్ రెడ్డి గారికి ఆయన శిష్యులు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. మన ఇంద్రమ్మ కుటుంబంలో, వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడుగా
వాళ్ళ కుటుంబంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మేమంతా ఆయన ఆశయాలపై నడుస్తూ ఆయన ఆశయాలని మేము ముందుకు తీసుకుపోవాలని చూస్తూ, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.